జై శ్రీరామ్ అంటే మాకు రాముడు ఆదర్శవంతుడండి. మేము ఏ పని చేసినా సరే మానవాళి మొత్తానికి కూడా ఆదర్శప్రాయమైన ఆదర్శవంతమైన జీవన విధానాన్ని నేర్పించడానికి వచ్చిన ఒక అవతార పురుషుడు శ్రీరాముడు. కాబట్టి మేము శ్రీరాముడిని తలుచుకునే ఏ పనైనా మొదలు పెడతాము. శ్రీరాముడిని తలుచుకుంటూనే ఎవరన్నా పలకరింపు కూడా చేసుకుంటాం. ఎందుకంటే ఈ లోకంలో ఒక మంచి భర్త ఎలా ఉండాలి, ఓ మంచి అన్న ఎలా ఉండాలి, ఓ మంచి బిడ్డ ఎలా ఉండాలి, ఓ మంచి రాజు ఎలా ఉండాలి, ఇలా అనేక వాటికి ఆదర్శంగా శ్రీరామచంద్ర ప్రభు ఉన్నాడు. కాబట్టి మేము రామచంద్ర ప్రభువుని తలుచుకుంటూ ఉంటాం. అలాగే అవతార శీర్షికలో చాలామంది వచ్చారు, కానీ ఎంతమంది వచ్చినా రాముడు అనే వ్యక్తికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కాబట్టి జై శ్రీరామ్ అనేది మాకు ఒక నినాదమైంది. అప్పుడు మీ ఎదురుగా వేరే దేశానికి మీరు వెళ్ళారు, ప్రధానమంత్రి మోడీ లాంటి వారు వెళ్ళారు, లేదా మీరే వెళ్ళారు. అక్కడ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి దేశస్తులు ఉంటారు, లేదా ఆస్ట్రేలియా వాళ్ళు ఉంటారు, అమెరికా, జర్మన్, ఫ్రాన్స్, ఇటలీ అనేక దేశాల వాళ్ళు ఉంటారు, లేదా అరబ్ కంట్రీస్ ఉంటాయి. ఒక షేక్తో ఒప్పందానికి వెళ్తారు ఇండియాకి ఏదో మేలు చేయడానికి. అప్పుడు వాళ్ళకి జై శ్రీరామ్ అంటే వాళ్ళు తిరిగి ఏమనాలి? నాకు ఎదురుగా షేక్ ఉన్నాడా, సుల్తాన్ ఉన్నాడా, బ్రిటన్ పౌరుడు ఉన్నాడా, బ్రిటిష్ రాణి ఉందా, నాకు సంబంధం లేదండి. నా నినాదం జై శ్రీరామ్. జై శ్రీరామ్ అని నేను అంటున్నాను అంటే ఎవరిని కించపరిచినట్టు కాదు, చెప్తాను. జై శ్రీరామ్ అని నేను అంటున్నాను అంటే ఎవరిని కించపరిచినట్టు కాదు. నేను జై శ్రీరామ్ అన్నప్పుడు బదులుగా జై శ్రీరామ్ అనే అంత సహనము లేదు, పరమత సహిష్ణుత ఉంటే వాళ్ళు జై శ్రీరామ్ అంటారు. లేదు, వాళ్ళ మత విశ్వాసాల పట్ల వాళ్ళకి పూర్తి మర్యాద ఉందనుకోండి, ఓ ముస్లిం అయితే ఇన్షాల్లా అంటాడు, ఓ క్రిస్టియన్ అయితే ప్రైజ్ ది లార్డ్ అంటాడు తిరిగి నాతో. నాకు వాళ్ళు ప్రైజ్ ది లార్డ్ అన్నా ఇన్షాల్లా అన్నా నాకు అభ్యంతరం లేదు, కానీ నా నోటి నుంచి నేను జై శ్రీరామ్ అంటా. అప్పుడు మీకు అభ్యంతరం లేనట్లయితే ఈ దేశంలో ఉన్న ప్రజలు మెజారిటీగా మేము క్రైస్తవంలోకి వెళ్తున్నాము, ఇస్లాంలోకి వెళ్తున్నాము, మాషా అల్లా అంటున్నాం, వాలేకుం సలాం, సలాం అలైకుం అంటున్నాం, లేకపోతే ప్రైజ్ ది లార్డ్ అంటున్నాం, అప్పుడు మీకు ఎందుకు అభ్యంతరం? నాకు మతం పట్ల అంటే మీరు విదేశాలకు వెళ్ళినప్పుడేమో వాళ్ళు ఏమన్నా పర్వాలేదు అంటున్నారు, ఈ దేశ ప్రజలు మాత్రం అలా అనకూడదు, హైందవ ధర్మంలోనే హిందూ ధర్మంలోనే ఉండాలనడం వెనకాల రెండు నాలుకల ధోరణిలాగా అనిపించడం లేదా మీకు? ఏమన్నా రెండు నాలుకల ధోరణి ఏం లేదు దీనిలో. చాలా క్లియర్గా మా ఎజెండా ఏం చెప్తున్నాం, మేము సనాతన ధర్మాన్ని గౌరవించడానికి. మీ ఎజెండా అంటే మీ అంటే ఎవరు ఇక్కడ ఏమని అర్థం చేసుకోవాలి? ఇక్కడ నా అనేది తర్వాత చెప్తానండి. మీరు అడిగిన దానికి ఫస్ట్ నేను చెప్పనివ్వండి. మా ఎజెండా అనే పదం వాడారు కదా, మా అంటే ఇక్కడ మీరు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను మీకు ఒక అప్రిసియేషన్ ఇస్తున్నాను వన్స్ ఫర్ ఆల్. ఏంటంటే ఇంతకాలం ప్రజలకి నాస్తికుడిగా, భారత నాస్తిక సంఘం అధ్యక్షుడిగా, లేదు హిందూ దేవీ దేవతల్ని విమర్శించేవాడిగా తెలిసిన బైరి నరేష్ ఈ ఇంటర్వ్యూ తర్వాత ఒక జర్నలిస్ట్గా, లేదు ఒక మేధావిగా, లేదు ఒక సంస్కరణవాదిగా కనిపిస్తాడేమో చూడాలి. ఎందుకంటే నేను ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నాకు చెప్పింది డిబేట్ అన్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత 1-to-1 టాక్ షో అంటున్నారు. కాబట్టి నన్ను నేను ఫస్ట్ ట్యూన్ చేసుకోవడానికి నాకు కొంత టైం పడుతుంది. కాబట్టి మీరు అడిగిన దానికి ఫస్ట్ నేను సమాధానం చెప్తాను. ఈ దేశంలో ఎవరు మతం మారకూడదు అని నేను ఎందుకు కోరుకుంటున్నాను అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈరోజు భారతదేశం అనేది సనాతన హిందూ ధర్మం ఎప్పటి నుంచో ఇక్కడ వెల్లివిరుస్తున్న దేశం. అంతేకాదు భారతదేశాన్ని ప్రపంచానికే పూజ గది అని కూడా చెప్తారు. దానికి కారణం నేను చెప్తా. దానికంటే ముందు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో 150కి పైగా క్రైస్తవ దేశాలు ఉన్నాయి, దగ్గర 60 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. ఈ 60 ఇస్లామిక్ దేశాలు 150 క్రైస్తవ దేశాలు ఎలా ఏర్పడ్డాయంటే మత ప్రచారాల ద్వారా, మత యుద్ధాల ద్వారానే ఏర్పడినాయి, లేదు మతపరంగా జనాభా ఆక్రమణ చేయటం ద్వారా ఏర్పడ్డాయి. అలాగే ఈరోజు భారతదేశాన్ని కూడా జనాభా ఆక్రమణ చేసి మత రాజ్యంగా మార్చాలి అని ప్రయత్నం చేస్తున్నారు. నిజమే, ప్రపంచంలో ఉన్న అంతమంది మారినప్పుడు భారతదేశంలో ఉన్న 100 కోట్ల మంది మారిపోతే వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ ఈరోజు అలా మతం మారిన దేశాలన్నీ కూడా మతపరమైన ఆలోచన ఎలా ఉంది అక్కడ చూసుకోండి. భారతదేశంలో ఉన్న మతపరమైన ఆలోచన ఎలా ఉంటుంది, ధార్మిక ఆలోచన ఎట్లా ఉంటుంది? ఎందుకంటే ఈ 150 దేశాలని కూడా ఈ 60 ఇస్లామిక్ దేశాల సరసన చేర్చాలని ముస్లింలు, ఈ 60 ఇస్లామిక్ దేశాలని కూడా ఆ 150 క్రైస్తవ దేశాల సరసన మార్చి క్రైస్తవ దేశాలుగా మార్చాలని క్రైస్తవులు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ భారతదేశం ఏ రోజు కూడా భారతదేశం యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవాలని తప్ప ఎవరిని ఆక్రమించాలి అన్న దురాలోచన కానీ, ఎవరిని మతపరంగా వాళ్ళని డామినేట్ చేయాలన్న దిక్కుమాలిన ఆలోచన కానీ మన వాళ్ళు చేయరు. అందుకే లెట్ మీ కంప్లీట్ అండి. ఈరోజు భారతదేశాన్ని అందుకే నేను ప్రపంచానికి పూజగా దాన్ని, మిగతా దేశాలన్నీ కూడా వాళ్ళ భోగాల గురించి లేకపోతే వాళ్ళ ఎదుగుదల గురించి ఇట్లాంటివి మాత్రమే ఆలోచిస్తూ వెళ్తా ఉన్నాయి. నేను దాన్ని కూడా తప్పు పట్టట్లా. కానీ ప్రపంచమంతా బాగుండాలి అని భారతదేశంలో నిత్యం యజ్ఞాలు యాగాలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికి కూడా. అందుకే ప్రపంచం మొత్తం యొక్క మంచిని కోరుకుంటుంది. కాబట్టి భారతదేశాన్ని ప్రపంచానికి పూజ గది అని చెప్పేసి చెప్తారు. అలా ప్రపంచానికి పూజగది ఉన్న భారతదేశం, పరమత సహనాన్ని కలిగి ఉన్న భారతదేశం ఒక మత రాజ్యంగా మారుతుంటే, ఇదే దేశంలో మీరు అన్నట్టు మతాలే చూసుకుంటే పార్సీలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, ఇంకా చాలా మతాలు ఉన్నాయి. కానీ ఈ మతాలు ఎవరికి హిందువులతో సమస్య లేదు.
హిందువులకి ఈ మతాలతో సమస్య లేదు. ఒక్క క్రైస్తవులకి ముస్లింలకే భారతదేశంలో హిందువులతో సమస్య వస్తుందా? భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా క్రైస్తవులకి ముస్లింలతో సమస్య, ముస్లింల క్రైస్తవులతో సమస్య, ముస్లింలకి వేరే పార్సీలతో సమస్య, యూదులతో సమస్య, క్రైస్తవులకు కూడా సేమ్ అదే సమస్యలు అందరితో ఉన్నాయి. కానీ నాకు భారతదేశంలో ఒక క్రైస్తవ ముస్లిం వీళ్ళిద్దరితోనే సమస్య వస్తుంది. కారణం ఏంటి? నేను ఎప్పుడు వాళ్ళు ఇళ్ళకి పోయి నా మతంలోకి మారండి అని ఎవరిని ముష్టెత్తుకోవాలి. కానీ వాళ్ళిద్దరూ తెల్లారు లెగిస్తే మత ప్రచారం అంటూ ఒకడు, లేకపోతే ప్రేమ పేరుతో లవ్ జిహాద్ అంటూ ఒకడు వచ్చి నా ఇంటి ఆడపిల్లల్ని ఎత్తుకుపోతానంటాడు, నా ఇంటి మనుషుల్ని మార్చుకుని ఎత్తుకుపోతానంటాడు మతంలోకి. నా ఇంటి ముందుకు వచ్చి ముష్టెత్తుకుంటున్న వాళ్ళు మతం మారు నాకు రాజ్యాంగం మత స్వేచ్ఛ ఇచ్చింది అంట. మత స్వేచ్ఛ ఇచ్చింది ఎలా అండి? మత స్వేచ్ఛకి ఒక అర్థం తెలుసా వాళ్ళకి? రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛ ఎంతవరకు పరిమిత వాళ్ళని ఇచ్చేస్తుంది, అంగీకరిస్తుంది? మీ ఆవేదనలో అర్థం ఆవేదన కాదండి, ఇది నాది ఆవేదన కాదు. నేను చెప్తాను, అభిప్రాయాన్ని గౌరవిస్తూనే దీంట్లో ఒక మాట నేను ఒక మాట చెప్తాను, నన్ను కంక్లూడ్ చేయనివ్వండి. ఒక పాయింట్, ప్లీజ్. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇన్ని మత రాజ్యాల సరసన భారత్ చేరి, భారత్ కూడా ఒక ఇజ్రాయెల్ లాగానో, ఒక పాలస్తీన్ లాగానో, ఒక సిరియా లాగానో, ఒక ఇరాన్ లాగానో మారటం నాకు ఇష్టం లేదు. కాబట్టి భారతదేశంగా ఉండాలి, భారతదేశంలో అందరూ సంతోషంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నా. భారతదేశంలో ఈరోజు కొత్తగా మత స్వేచ్ఛ వచ్చాక మతాలు రాలా. ఈ రాజ్యాంగం రాకముందు నుంచి కూడా ఎన్నో మతాలు ఇక్కడికి వచ్చాయి, స్వేచ్ఛగా బ్రతుకుతూనే ఉన్నాయి. దానికి కారణం సనాతన ధర్మం నేర్పిన సంస్కారం. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఇగో రాజ్యాంగం వచ్చిన తర్వాత కాబట్టి మేము ఇట్లా రెచ్చిపోతున్నాం అంటూ మాట్లాడుతూ ఉంటారు ఈ క్రైస్తవులు ముస్లింలు. ఫస్ట్ వాళ్ళు మైండ్ సెట్ మార్చుకుంటే మేము కూడా చాలా సంతోషంగా ఉంటాం. ఓకే, ఇక్కడ మీరు 1-2 సార్లు మేము అన్నారు. ఇక్కడ మేము అంటే ఎవరైనా అర్థం చేసుకోవాలి? భారతదేశంలో ఉన్న హైందవులు అనుకోవాలా, లేక సంపన్న కులాలుగా ఉన్న బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అనుకోవాలా, లేదా అస్పృశ్యులుగా అంటరాని వారిగా వెలివేయబడ్డ వాళ్ళు అనుకోవాలా, లేక ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో ఆ 4 లేకుండా ఉన్న ఎస్సీ ఎస్టీలు అనుకోవాలా? మంచి క్వశ్చన్ అడిగారండి. మేము అంటే ఎవరు అంటే ఈ భారతదేశంలో పుట్టి ఈ భారతీయతను అంగీకరిస్తూ సనాతన ధర్మాన్ని అంగీకరిస్తున్న ప్రతి ఒక్కళ్ళు. ఈ దేశంలో క్రైస్తవులు, ఇస్లాం వారు కూడా మనంలోకి రారండి. క్రైస్తవులు రారు. వైదిక ధర్మాన్ని అంగీకరించని వాళ్ళు, వైదిక ధర్మాన్ని అప్పుడు ఈ దేశంలో పుట్టిన వాళ్ళు అనేకంటే వైదిక ధర్మం నమ్మే వాళ్ళకి పుట్టిన వాళ్ళే అనొచ్చు కదా. ప్రాబ్లం ఏంటంటే తరతరాలుగా ఈ వైదిక ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళే ఇక్కడ ఉన్నారు అందరూ కూడా. ఈ క్రైస్తవులు ముస్లింలు ఎవరు? బలవంతంగా మతం మార్చబడ్డ వాళ్ళు. అది ఆశ ద్వారా, ప్రలోభాల ద్వారా, భయపెట్టడం ద్వారా. ఈ 3 కారణాలు మినహా మతం మారడానికి వేరే రీజన్స్ ఏమీ లేదు. మీరు చాలా మంది చెప్పొచ్చు. మీరు లలిత్ కుమార్ అనే వ్యక్తి ఎందుకని తెల్లవారు లేసి ముస్లిం దగ్గరికి, క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ తాత ముత్తాతలు మన సనాతన ధర్మాన్ని వీడి వెళ్ళారు, మీరు తిరిగి రండి అని మీరు బతిమాలే ప్రయత్నాలు ఏమైనా చేశారు? వెళ్ళకండి, వెళ్తే మిమ్మల్ని ఇది చేస్తాం అది చేస్తామని చెప్తూ బెదిరింపు చర్యలైనా, లేక ఈ హైందవంలోకి తిరిగి రావడం కోసం, ఘర్ వాపసీ కోసం మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? ఇప్పుడు మన ఈ ఛానల్లో సిగ్నేచర్ స్టూడియో చూస్తున్న లక్షలాది మంది లలిత్ కుమార్ గారు ఇప్పుడు వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ తాత ముత్తాతల కాలంలో వాళ్ళకు వచ్చినటువంటి పేదరికమో, అంటరానితనమో, అస్పృశ్యతో సమానత్వం లేకపోవడమో, సోదరభావం లేకపోవడమో, ఆస్తి లేకపోవడమో, ఎదిగే అవకాశం లేకపోవడమో, విలువ లేకపోవడమో, లేదా కక్కుర్తిపోవడం, పొరపాటు చేసో వేరే దానికి వెళ్ళిపోయారు. వాళ్ళని ఎలా కన్విన్స్ చేసి మీరు తిరిగి వెనక్కి తీసుకుంటారు? రైట్, ఇప్పటి వరకు 3000 మంది గర్వాప్సి అయ్యారండి మా వీడియోస్ ద్వారా కానీ, మా ప్రయత్నాల ద్వారా కానీ. ఇది ఒక్క హిందూ జనశక్తి కాకుండా హిందూ జనశక్తి లాంటి సంస్థలు 10ల సంఖ్యలో పనిచేస్తూ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లోని. ఆ సంస్థలన్నీ కూడా వాళ్ళ శక్తి మేరకు గర్వాప్సి చేస్తూనే ఉన్నారు. అయితే గర్వాప్సి అనగానే వీడియోలో కూర్చోబెట్టేసి నువ్వు మాట్లాడు అనగానే మాట్లాడేసి బాబు రండి, అయ్యా రండి అని బతిమాలుకుని వెనక్కి తెచ్చుకోవాల్సిన అవసరం మాకు. నేను చెప్తాను వినండి. బతిమాలకుండా అంటే బెదిరించి తీసుకుంటారా? బెదిరించి కాదు, వాళ్ళకి ఇప్పుడు ఈ మొత్తంలోంచి వెళ్ళిపోయిన వాళ్ళకు అక్కడ విసిగెత్తి మళ్ళీ ఇటు వస్తే రావాలి తప్ప మీరు వాళ్ళని కన్విన్స్ చేయకపోతే మీ వారు కావాలి. బహుశా ఫస్ట్ టైం ఇంటర్వ్యూ కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. ఫస్ట్ ఇంటర్వ్యూ ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే మీరు క్వశ్చన్ అడగాలి, ఆ క్వశ్చన్కి ఎదుటి సమాధానం చెప్పాలి, ఆ సమాధానం విన్న తర్వాత మీరు కౌంటర్ చేయాలి. నన్ను మాట్లాడనివ్వకుండా మీరే మాట్లాడేసి నేను ఇంటర్వ్యూలో డామినేట్ చేసేసాను అని ఒకవేళ మీరు అనుకుంటే కనుక ప్రజలు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే ప్రమాదం.